శివపార్వతులకు కుమారులైన వినాయకుడు ఇంకా కుమారస్వామి మధ్య ఓ చిన్న పోటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో వినాయకుడు ముందుగా కుమారస్వామికి వివాహం చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి కుమారస్వామి ఒప్పుకోడు. ముందుగా వినాయకుడికే చేయాలి అంటాడు. ఆ మాటలు హద్దు దాటుతాయి. ఇలా ఉండగా శివపార్వతులు ఆ చిన్న గొడవ ఆపి వారిద్దరి మధ్య ఒక పోటీ పెడతారు. చూడండి నాయన, చూద్దాం, మీరు ఎవరైతే ఈ భూమిని చుట్టూ తిరిగి ముందుగా మా వద్దకు వస్తారో వారే ఈ పోటీ విజేత అంటూ నవ్వుతూ ఉంటారు. దానికి కార్తికేయ వెంటనే తన వాహనమైన నెమలిని ఎక్కి భూమి చుట్టూ తిరగడానికి వెళ్తాడు. ఇక వినాయకుడు తన వాహనమైన చిట్టి ఎలుక వైపు చూస్తూ తన గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఎలుక మీద ప్రపంచం చుట్టి రావడం ఆలస్యం అవుతుంది అని అప్పుడే అతను ఓ గొప్ప ఆలోచన వస్తుంది. వెంటనే తనను తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పిల్లలకి తల్లిదండ్రులే ప్రపంచం తెలుసా? మీ తర్వాతే కూడా ఏదైనా, మీరు లేకుంటే ఈ ప్రపంచంలోకి మేము వచ్చేవారం కాదు అంటూ నవ్వుతూ దీనితో తల్లిదండ్రులు చిరు నవ్వుతారు. అప్పుడే వచ్చిన కార్తికేయుడు, నాకు తెలుసు, ఖచ్చితంగా విజేత నేనే అని. అమ్మ ఇంకా నాన్నగారు చెప్పండి త్వరగా, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? గణేశుడు అస్సలు రానేలేదు కదా, వస్తే అతడు దారిలోనైనా నన్ను చూసేవాడు, ఇంకా ఇక్కడే ఉన్నాడు, అతను రానట్లే, అయితే విజేత నేనే కదా అని అన్నాడు. దానికి శివుడు, చూడు నాయన, నీ సోదరుడు ఎప్పుడో విజేత అయ్యాడు, నీకంటే ముందుగా అతను సర్వము చుట్టి వచ్చాడు నాయన, కాబట్టి అతనే విజేత. ఆ మాటలకి ఒక్కసారి కార్తికేయుడు కళ్ళ వెంట నీరు వస్తూ ఉంటుంది. అది అసలు ఎలా అని అంటాడు కార్తికేయ స్వామి. ఇక్కడే ఉన్నాడు, మీరు అతని వెనుకేసుకొని వస్తూ ఉన్నారు, నన్ను మీరు కావాలని మోసం చేస్తూ ఉన్నారు అని ఏడుస్తాడు. దానితో పార్వతి మాత అతని కన్నీళ్లు తుడుస్తూ ఉంటే కార్తికేయుడు వద్ద, మాత నన్ను ముట్టుకోవద్దు, అతను మీ చుట్టూ తిరుగుతూ పోటీలో గెలిచినట్ట, ఇది ఎవరు ముందు చెప్పలేదు, ఇందులో ఎంత మోసం ఉందో అర్థం చేసుకోండి, ఇక నన్ను ఎవరు కలవకండి అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతనికి కోసం పార్వతి తన భర్తను పంపుతుంది, వెంటనే తీసుకురా అని అంటుంది. ఇక శివుడు అతని కోసం వెతుకుతూ ఓ చోట అలసి కూర్చుని ఉంటాడు. అక్కడ అర్జును వృక్షము ఉంటుంది, దాని క్రింద కూర్చొని ఉంటాడు. అక్కడే ఉన్న మల్లె చెట్టు అతన్ని తన లతలతో అల్లుకుపోతుంది. తనకు మల్లె పూలు అలంకరణ చేస్తూ ఉంటుంది. ఇక పార్వతి ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. తాను భ్రమరంగా మారి ఆ మల్లెల పూల తేనెని తాగుతుంది. అర్జున చెట్టు, మల్లె చెట్టు కారణంగా ఆ క్షేత్రానికి మల్లికార్జున, ఇక పార్వతి యొక్క భ్రమరం కారణంగా ఆమెను భ్రమరాంబిక అంటారు. అలా అక్కడ వాళ్ళు రావడంతో ఆ క్షేత్రము విరాజిల్లుతుంది. చివరికి కార్తికేయుడిని కనుగొంటారు. ఇంకా వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే రాజకుమారులు ఇచ్చి వివాహం చేస్తారు. అలా ఆ క్షేత్రానికి మల్లికార్జున జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది.